ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త ఉపరాష్ట్రపతితో పాటుగా బీజేపీ చీఫ్ ఖరారుపైన ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారు. రేసులో పలువురు సీనియర్లున్నారు. కాగా ఇదే సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో కీలకంగా మారారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ముఖ్యులతోనూ మంత్రాంగం సాగింది. దీంతో కొత్త లెక్కలు తెరమీదకొస్తున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక వేళ వెంకయ్యనాయుడు సమావేశాలు కీలకంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు ఆర్ఎస్ఎస్, సంఘ్ పెద్దలను కలుసుకున్నారు. కొద్ది రోజులుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య జరుగుతున్న పరిణామాలు, దేశ రాజకీయాలు, ఉపరాష్ట్రపతి నియామకం, ఇతర సంస్థాగత అంశాలపై నేతలు వెంకయ్య సలహాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నివాసానికి వెళ్లిన వెంకయ్య దాదాపు 40 నిమిషాల ఏకాంతంగా చర్చలు జరిపారట. ట్రంప్ టారిఫ్ల పట్ల స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలని, ఆ దేశంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే మన ఆర్థిక, విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న విషయంలో వెంకయ్య తన అభిప్రాయాలు వెల్లడించినట్టు సమాచారం. అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడి నియామకం కూడా త్వరలో జరుగుతుందని మోదీ ఆయనకు చెప్పినట్టు తెలిసింది. ఇక వెంకయ్య ఢిల్లీలో దేశబంధు గుప్తా రోడ్లో నూతనంగా నిర్మించిన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారు. సంఘ నేతలతో పాటు పలువురు ప్రముఖులతో దాదాపు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ అధ్యక్షుడి నియామకం, ఇతర అంశాలపై వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఆదివారం సాయంత్రం వెంకయ్య నివాసానికి బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వచ్చి సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై వారు చర్చించినట్టు తెలిసింది. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇలా ఉపరాష్ట్రపతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక వేళ వెంకయ్యనాయుడు ఢిల్లీ పర్యటన, ముఖ్యులతో వరుస భేటీలు ఆసక్తికరంగా మారాయి. ఆగస్టు 15 తర్వాత నూతన ఉపరాష్ట్రపతితో పాటుగా బీజేపీ కొత్త చీఫ్ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.